హలో అందరికీ సర్వపిండి రెడీ చేసాము. ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము. బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, కరివేపాకు, వెల్లుల్లి దంచుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా దంచుకోవాలి. బౌల్లో బియ్యం పిండి వేసుకున్నాం కదా, ఇవన్నిటిని మొత్తం బియ్యం పిండిలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు తీసుకోవాలి, సరిపడినంత నువ్వులు తీసుకోవాలి, అలాగే శనగపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వేయించుకున్న పల్లీలను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి. మొత్తం 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 2 స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్ కారం వేసుకోవాలి, స్పైసీ తగ్గట్టు. మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా వదిలేయాలి. ఇలా వదిలేసిన దాన్ని నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. మొత్తం ఇలా పిండిని ముద్దలాగా తీసుకున్నాం కదా, ఇలా ప్రెస్ చేసేయాలి. మొత్తం ఇలా ఆయిల్ మొత్తం గిన్నెకు మొత్తం ఇలా అనుకొని మొత్తం పిండిని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మొత్తం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి, అలాగైతేనే మనకు సర్వపిండి కాలుతుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ అన్నది హోల్స్లోకి పోయి మంచిగా కాలుతుంది పిండి. ఇలా మొత్తం హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ దాకా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, మూత వేయకూడదు. అప్పుడు మనకు ఈజీగా కాలుతుంది. ఇలా మొత్తం కాల్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే. సర్వపిండి రెడీ అయినట్టే. ఎంతో టేస్టీకరంగా ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేయొచ్చు. వెనుక సైడ్ చూడండి ఎలా కాలాయో. మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.